ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తులు చేస్తోంది. శివారు ప్రాంతాల నుంచి ఈజీగా సిటీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని 10 పట్టణాల నుంచి నగరంలోకి రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు 10,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రణాళికలు సిద్ధం చేసింది. సిటీలో ట్రాఫిక్ కష్టాలపై నజర్ పెట్టింది సర్కార్. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ పై ఫోకస్ చేసింది. శివారు నుంచి నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లోనే ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలని డిసైడ్ అయిన సర్కార్ శివార్ల నుంచి సిటీ మధ్యలోకి వచ్చే రోడ్లను మరింత డెవలప్ చేయాలని భావిస్తోంది. ఈజీగా సిటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా శివారులోని 10 పట్టణాలను కౌంటర్ మ్యాగ్నెటిక్ సిటీగా తయారు చేయాలని భావిస్తోంది. ఇక్కడి నుంచి వచ్చే రూట్లలో ఎక్కడెక్కడ రోడ్లు వెడల్పు చేయాలి, ఫ్లైఓవర్లు ఎక్కడ నిర్మించాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రావాలంటే ఎంత టైం పడుతుంది, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎంత టైం సేవ్ అవుతుందనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. కౌంటర్ మ్యాగ్నెటిక్ సిటీగా రాష్ట్రంలోని 4 జిల్లాల నుంచి 10 పట్టణాలు ఎంపిక చేశారు. మెదక్ జిల్లా నుంచి గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి శంకరపల్లి, చేవెళ్ల, వికారాబాద్, నల్లగొండ జిల్లా నుంచి చౌటుప్పల్, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి షాద్ నగర్ ను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కొచ్చే రోడ్లతో పాటు అక్కడి ప్రాంతాలను డెవలప్ చేయనున్నారు. దీంతో రాజధానికి ఈజీగా చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే మ్యాగ్నెటిక్ సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు. 10,461 కోట్లతో రోడ్ల డెవలప్మెంట్, కొత్త ఫ్లైఓవర్లు నిర్మించాలని రిపోర్ట్ సిద్ధం చేసి సీఎం కేసీఆర్ కు అందజేశారు. సీఎం ఈ ఫైల్ ఆమోదిస్తే ట్రాఫిక్ కష్టాలు తగ్గినట్లే అంటున్నారు.